హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఈ ఊర్లో అండి బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము కొంచెం రెడీ అయ్యి గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర మా ఊర్లో చెప్తూ ఉంటాను కదండి, గంగమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ మందారం పువ్వులు అయితే చాలా చాలా బాగున్నాయి. చూడండి చెట్టు నిండా పువ్వులే, చాలా బాగా అనిపించింది. అక్కడ కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందండి. చల్లని గాలి, మంచి వాతావరణం అన్నమాట. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు చాలా బాగుంటుందండి. ఇక్కడ మందారం పువ్వు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఫ్లవర్స్ అంటేనే ఇంకా మంచి బ్యూటిఫుల్ కదండి, చాలా బాగుందన్నమాట. సో చాలా ఎక్కువ పువ్వులు పూసాయి ఈ చెట్టుకి అయితే. ఇంకా అక్కడే కాసేపు కూర్చొని ఒకవైపు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకోవైపు ఇలా ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఎక్కువగా ఫ్లవర్సే ఉన్నాయండి. అక్కడ కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసాం. మాకైతే చాలా బాగా అనిపించింది. నేను ప్రతిరోజు అక్కడికైతే వెళ్ళానన్నమాట ఊర్లో ఉన్నప్పుడు. కాసేపు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని తర్వాత ఇంకా బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి మంచిగా ఫ్లవర్స్ చాలా చాలా బాగుంటుందండి. నేను ప్రతిరోజు వెళ్ళేదాన్ని అన్నమాట అక్కడికి. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళేసి లంచ్ తినేసిన తర్వాత ఈవినింగ్ అలా సరదాగా బయటికి వెళ్ళామన్నమాట. అక్కడ మా పెద్దమ్మ పరిక్కాయలు ఉన్నాయని చెప్తే అక్కడికి తీసుకెళ్ళింది. వాళ్ళ చేను దగ్గరికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసామండి. సో వాళ్ళ చేను అంతా చూపించింది. తర్వాత అక్కడ పరిక్కాయలు ఉంటే మా పాప పరిక్కాయలు తెలియకుండా లాగిందనమాట, ముళ్ళు గుచ్చుకునింది. అది చూసుకుంటూ ఉందన్నమాట హ్యాండ్కి. ఇంకా ఊరికైతే వచ్చేసామండి. ఇంకా తిరుపతికి వచ్చిన తర్వాత ఈరోజైతే సాంబార్ చేస్తున్నాను. వచ్చేసి ఇంకా సాంబార్లో వేయడానికి చింతపండు నానబెట్టి పెట్టేశానండి. ఊరు నుంచి వచ్చాం కదా, ఇంకా దోశ పిండి రెడీ చేస్తున్నాను అనమాట. దోశ పిండి కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా క్లీన్ చేయలేదు, జస్ట్ నానబెట్టాను అనమాట. ఇదైతే నేను రెడ్ రైస్తో దోశ పిండి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇది పిల్లల కోసం, ఇది నా కోసం అండి. పిల్లలైతే ఇది తినడానికి ఇష్టపడట్లేదు. నేను రెడ్ రైస్, అలాగే మినపప్పు, పొట్టు మినపప్పు, కొన్ని పచ్చిశనగపప్పు, మెంతులు అన్నీ వేసి ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. ఇది ఇంకా నార్మల్గా ఈ రెండు ఇంకా నేను వాష్ చేయలేదు. ఫస్ట్ కర్రీ రెడీ చేసిన తర్వాత జస్ట్ నానబెట్టి పెట్టానండి. సో తర్వాత క్లీన్ చేయొచ్చు అని చెప్పి నానబెట్టి పెట్టేశాను. తర్వాత ఈవినింగ్ 5కి అలా పిండి అనేది రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇది రెడ్ రైస్ దోశ బ్యాటర్ అండి. ఇలా ఒక చిన్న గిన్నెలోకి వేసేసి క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇది నాకు సరిపడా 2 దోశలకి సరిపడా పిండి మాత్రం ఒక చిన్న బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఫర్మెంట్ అయితే దోశలు చాలా బాగా వస్తాయని చెప్పి ఇంకా ఇది క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. 3 days వరకు ఈ దోశలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మిగిలిన స్వీట్ కార్న్ కూడా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. కొన్ని స్వీట్ కార్న్ ఇలా బాయిల్ చేసి ఉప్పు కారం వేసేసి బాగా స్పైసీగా ఇస్తే తినేస్తారనమాట. ఈరోజు కొంచెం స్పైసీగా కావాలన్నాడు, అందుకే కొంచెం ఎక్కువ వేసానండి కారం. టేస్ట్ ఏనా? ఓకేనా? ఇంకా దోశ పిండి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఇలా బీట్రూట్ జ్యూస్ చేసుకుంటున్నానండి. ఒక చిన్న సైజు బీట్రూట్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. పైన స్కిన్ తీసేసి ఇలా కట్ చేసుకొని జ్యూసర్లో వేసేసి కొంచెం వాటర్ వేసి బాగా బ్లెండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం ఈ జ్యూస్. సో రెగ్యులర్గా తాగుతూ ఉంటాను. చాలాసార్లు కూడా మీకు వీడియోలో షేర్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో హెల్త్కి చాలా మంచిదండి. స్కిన్ కూడా చాలా గ్లో వస్తుందన్నమాట బీట్రూట్ జ్యూస్ తాగితే. సో రోజుకు ఒక గ్లాస్ తాగడానికి చాలా వరకు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్ ఈ జ్యూస్ తాగేటప్పుడు ఇందులో షుగర్ అలా వేసుకొని తాగేదాన్ని. తర్వాత షుగర్ లేకుండా ఇలా ఓన్లీ బీట్రూట్ కట్ చేసుకొని చేస్తాను. తర్వాత కొంచెం హనీ అలాగే ఒక లెమన్ పిండుకొని తాగితే మాత్రం చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా తాగితే సో చాలా బాగా మంచి కలర్ వస్తారనమాట. ఫేస్ అయితే చాలా గ్లో వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట ఈ జ్యూస్.
ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఒక చిన్న బీట్రూట్ తీసుకుంటే ఈ గ్లాసు జ్యూస్ వచ్చిందనమాట. సో ఒక చిన్న గ్లాస్ జ్యూస్ వచ్చింది. 250 ml వరకు ఉందన్నమాట జ్యూసు. చాలా థిక్గా ఉంది. ఒక్కరోజు ఎర్లీ మార్నింగ్ తాగుతాను, ఒక్కొక్క రోజు వీలు లేనప్పుడు ఈవినింగ్ తాగుతాను అనమాట. ఈరోజు అయితే ఈవినింగ్ తీసుకుంటున్నాను. చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా, చాలా చిక్కగా చాలా బాగుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా డైరెక్ట్ తాగేస్తున్నాను నేను. ఇందులో ఎలాంటి హనీ కానీ లెమన్ కానీ ఏం వేసుకోలేదు, డైరెక్ట్గానే తాగేస్తున్నాను. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అండి. సో ఇందులో నేను స్వీట్ కార్న్, అలాగే బీన్స్, తర్వాత క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ వెజిటేబుల్స్ వేసి వరిగలతో చేశానన్నమాట. సో చాలా బాగుంది. వెజిటేబుల్ రైస్ లాగా, రైస్కి రీప్లేస్మెంట్లో నేను వరిగలు వేసి చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్ రైస్తో చేసుకున్న బిర్యానీ కంటే కూడా ఈ వరిగలతో చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాను. తర్వాత అందులోకి నేను ఇలా రైతా చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒక్కసారి వరిగలతో ఇలా ట్రై చేసి చూడండి. మీరు అసలు ఈ టేస్ట్ చూస్తే అసలు మర్చిపోలేరన్నమాట, అంత బాగుంటుంది. వరిగలు, కొర్రలు, ఇలా మిల్లెట్స్ ఏదైనా సరే ఇలా మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్లోకి నానబెట్టి పెట్టేశానండి. మార్నింగే నానబెట్టుకోవాలి మనం నైట్ తినాలనుకుంటే. ఇవి బాగా నానుతాయి అన్నమాట. సో నైట్ తినాలనుకునేటప్పటికి బాగా నానుతాయి. అప్పుడు మనం 5 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి. దీన్ని మనం ఇప్పుడు మంచిగా వెజిటేబుల్స్, ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచి సలాడ్ అనేది రెడీ చేసుకోవచ్చు.